ఏపీ టుడే న్యూస్. విశాఖపట్నం ఎంపీపీ సత్యనారాయణ వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త కామెంట్స్. ఎన్నికల ముందే వాలంటీర్ వ్యవస్థ కుదేలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. 2024 ఏం చేయాలనుకుంటున్నారు? ముందే అమలు ప్రారంభించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దుపైన చంద్రబాబు మొదటి సంతకం పెడతారు. ఆయన అధికారంలోకి వస్తే ఏం చేయాలనేది ఆయన ముందే చేసి చూపిస్తున్నారు. ఆయన ఎందుకంటే మనం చూసాం 2014 ఎన్నికల ముందు ఏమి హామీలు ఇచ్చారు, 14 నుంచి 19 వరకు ఏం చేశారు, ఏ విధంగా ప్రజలకి మభ్య పెట్టారనేది మనం చూసాం. ఈరోజు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం చేశారో కూడా మనం చూసాం. 2019 ఎలక్షన్లో హామీల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల ద్వారా చెప్పారో ఆ పథకాలని ఏ విధంగా అమలు చేశారు ఈరోజు అనేది కూడా మనంతా చూసాం. ఈరోజు దాంట్లో ముఖ్యంగా పెన్షన్ పథకాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు స్టార్ట్ చేసి ఇవాళ 3000 రూపాయల వరకు సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకొచ్చి ఇక్కడ ప్రతి అవ్వ తాత కూడా సంతోషంగా ఉండే విధంగా ఇవాళ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అది కూడా గతంలో కంటే 60 సంవత్సరాలు కుదించి పెన్షనర్స్ని చాలా భారీగా పెంచి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఒక అవ్వాతాతలు సంతోషం ఉండే విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో చేశారు. ఏ ఒక్కరోజు కూడా 58 నెలలు ఆయన అధికారంలోకి వచ్చి ఏ ఒక్కరోజు కూడా 1వ తారీఖు మిస్ అవ్వకుండా ఈరోజు పెన్షన్లు ఇచ్చారు. ఒక్కరోజు కూడా ఉదయం 6 గంటలకి, అది కూడా ఇంటింటికి వచ్చి ఇంటి దగ్గరే ఏ అవ్వాతాత ఇబ్బంది పడకుండా వాళ్ళ కాళ్ళు అరిగేలా ఎక్కడ తిరగకుండా వాళ్ళ ఇంటి వద్దకే ఇచ్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ఇవాళ వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి సేవ చేస్తూ ఎంతో ట్రాన్స్పరెన్సీతో ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా ఆ 3000 రూపాయలు కానీ 2000 రూపాయలు కానీ 50 రూపాయలు కూడా తీసుకోకుండా ప్రతి ఎంతో జెన్యూన్గా వాళ్ళందరికీ సేవ చేసిన వ్యక్తులు వాలంటీర్లు. అదే కదా ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ప్రతి జన్మభూమి కమిటీ ద్వారా ఎవరైతే వాళ్ళకి సిఫారసు చేశారో వాళ్ళకే పెన్షన్లు ఇచ్చేవారు, వాళ్ళకే పథకాలు ఇచ్చేవారు. అసలు పథకాలు ఏమొస్తున్నాయో కూడా ప్రజలకు తెలిసేది కాదు. అవన్నీ కూడా జన్మభూమి కమిటీలకు తెలిసేవి. వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి వాళ్ళ పార్టీ వ్యక్తులకు ఇచ్చుకునేవారు, ఇచ్చుకునే పూర్తయినని చెప్పేవారు. అది ఈరోజు ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు చేరువ చేసి ఎవరైతే అర్హత ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ వాలంటీర్ల ద్వారా వాళ్ళకి నచ్చజేసి తెలియచెప్పి వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా వాళ్ళే పనిచేసి వాళ్ళ ఒక జెన్యూన్గా ప్రతి పేదవాడికి సాయం చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా కుయుక్తితో కడుపు మంటతో వాలంటీర్లు ఎలాగైనా తీసేస్తానని గతంలో ఏదైతే చెప్పాడో అధికారంలోకి వస్తే నేను మొత్తం వాలంటీర్ వ్యవస్థ నాశనం చేస్తాను, తీసేస్తాను, వాళ్ళందరూ దొంగలు, దోపిడీదారులు, వాళ్ళు చోరీ చేస్తారు, డేటా చోరీ చేస్తారు, ఇంట్లో దొంగతనాలు చేస్తారు, ఆడపిల్లలు ఫోటోలు చేస్తారని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఇంకా పోటీ జరగకుండానే ముందే ఆయన చెడు మార్గాల ద్వారా వాలంటీర్ వ్యవస్థను మొత్తం కుదేలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆయన ఇంకా ఏం రాలేదు. అయినా సరే వాలంటీర్ ట్యాబ్లు హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నాడు, వాళ్ళ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నాడు. వాళ్ళు ఎవరు కూడా సర్వీస్ చేయడానికి వీల్లేదని చెప్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా చెప్పుకుంటే ఈ రోజు అవ్వాతాతలకి 1వ తారీఖు పెన్షన్ వెళ్ళిపోవాలి మార్నింగ్ కల్లా, కానీ ఆపేశారే. ఈరోజు ఎవరు లేదు, ఇంకా 3వ తారీఖు ఇస్తామని చెప్తున్నారు. 3వ తారీఖు కూడా వీళ్ళందరూ మళ్ళీ సచివాలయాలకు వెళ్ళాలి. సచివాలయానికి వెళ్ళి ఈ పెద్ద వయసులో 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 70 ఉన్నారు, 80 సంవత్సరాలు, 85 సంవత్సరాలు, 90 సంవత్సరాలు కూడా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా కనీసం నడవలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్ళు నడవలేరు, పెన్షన్దారులు ఏజ్ గ్రూప్ కూడా ఉన్నారు, వాళ్ళు నడవలేరు. వాళ్ళందరూ కూడా ఆ దగ్గరలో సచివాలయంలోకి వెళ్ళి ఎండలో ఏప్రిల్ నెలలో లైన్లో నుంచుని వాళ్ళు వేలు ముద్ర వేసి ఈరోజు తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఎంత కష్టమో మీరు అంత ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే రేపొద్దున 2024లో అధికారంలోకి వస్తే ఏమి చేయాలని అనుకుంటా ఉన్నాడో ఆయన అవన్నీ కూడా ముందే ఆయన రాకుండా అమలు చేయాలని అనుకుంటున్నాడు అనేది మీరందరూ ప్రజలందరూ గమనించాలని కోరుతున్నా. అతను చాలా దారుణమైన వ్యక్తి. అతను పేద ప్రజలకు పొట్ట నిండటం కానీ పేద ప్రజలు సంతోషం ఉండటం కానీ నచ్చదానికి ఆయన ఎంతసేపు లక్షల కోట్లు ఉన్న వ్యక్తుల్ని ఇంకా లక్షల కోట్లు సంపాదించే విధంగా ఆయన చేస్తారు తప్ప ఏ రోజు కూడా పేద ప్రజలు పొట్ట నిండి తింటానంటే ఆయన నచ్చదు.
ఆయన ఎప్పుడు సింగపూర్, మలేషియా ఇలా చెప్తారు తప్ప ఎవరు కూడా కనీసం పేద ప్రజలు బాగున్నారంటే ఆయన నచ్చదు. కాబట్టి ఆయన అందుకోవాలంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు గతంలో. ఈరోజు వాళ్ళ ఇంటికి తెచ్చేస్తూ ఉంటే చాలా సంతోషంగా వాళ్ళు ఆనందంగా వాళ్ళు నెలకు కావాల్సిన అవసరాలను చేసుకుంటూ ఉన్నారు. అది ఈరోజు చంద్రబాబు నాయుడు అతను కుయుక్తుల ద్వారా, అతను కుటిల రాజకీయాల ద్వారా ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేసి ఈరోజు ప్రభుత్వం చేసే పథకాలన్నీ రద్దు చేసే విధంగా అతను ముందుకు వెళ్తా ఉన్నాడంటే అదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను అందరినీ కోరుతా ఉన్నా. ముఖ్యంగా అది చాలా దారుణమైన పరిణామంగా నేను అందరూ చెప్తా ఉన్నా. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఈరోజు 3 రోజులు లేట్ అయిందంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఇవ్వట్లేదని చెప్తా ఉన్నాడు. అది ఎవరు చెప్పారు డబ్బు లేదని? ఇన్ని 58 నెలలు ఇంత పెర్ఫెక్ట్గా ఇచ్చిన వ్యక్తి ఈరోజు 1 నెల ఇవ్వకపోవడం అనేది కాదు. కేవలం మీరు దాన్ని అడ్డు పెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా చేయడానికి వీల్లేదు అన్నారు కాబట్టి ఈరోజు 3 రోజులు లేట్ చేస్తూ ఉన్నారు. అది 3 రోజులు కాదు, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితులు కూడా మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలంతా గమనించండి. వచ్చే ఎన్నికల్లో మనకి ఎవరైతే 5 సంవత్సరాలు పేద ప్రజల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం సమాంతరంగా అన్నీ కూడా చేసుకుని ఉన్నారో ఆ వ్యక్తిని గుర్తించాలి. ఇటువంటి కుట్టిల రాజకీయాలు, కుట్టిల కుయుక్తులు పనే వ్యక్తిని మాత్రం ఈసారి బుద్ధి చెప్పి తరిమి కొట్టాలని కూడా చెప్తా ఉన్నా. 2014 మేనిఫెస్టోలో మీరు చదవండి ఒకసారి. ఆయన ప్రతి ఒక్కటి ఆ రోజు చెప్పింది. డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ చేస్తానన్నాడు, చేయలేదు. రైతు రుణమాఫీ అన్నాడు, చేయలేదు. ఆడపిల్ల పుడితే 25,000 డిపాజిట్ చేస్తున్నారు. మీరు గమనించండి, 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు పుట్టారు, ఎంతమంది అకౌంట్లో డబ్బులు పడినాయి మీరు అందరూ ఒకసారి అడగండి. ప్రతి ఒక్కరు ఇల్లు అన్నాడు, లేదు. ఏ పథకం కూడా చేయకుండా వెబ్సైట్లోంచి మేనిఫెస్టోని డిలీట్ చేసిన గొప్ప ఘనుడు చంద్రబాబు నాయుడు. అంతేత ప్రజలందరూ గమనించాలి. ఇటువంటి వ్యక్తిని ఈసారి మళ్ళీ అడ్రస్ లేకుండా తరిమి కొట్టాలి. ఎవరైతే ప్రజల సంక్షేమం కోసం ఒక గొప్ప మనసుతో పనిచేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తిని మనం గౌరవించాలని తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు ఈనాడు పేపర్ అంటే దిట్టంగా రాస్తూ ఉన్నారు. రోజుకు వార్త రాస్తున్నారు, అబద్ధం వార్తలు అన్నీ కూడా కావాలని తప్పుదోవ పట్టించే విధంగా రాస్తూ ఉన్నాడు. ఆయన ఉండేది హైదరాబాద్లో. ఆయన ఇల్లు విస్తీర్ణం ఎంత తెలుసా? 2,500 ఎకరాల్లో ఆయన ఉంటాడు. ఆయన ఇవాళ కనీసం 50 గజాలు పేదలకు ఇస్తే ఆయన నచ్చట్లే. ఆయనకి కడుపు మండిపోతూ ఉంది. కడుపు తింటా ఉంటే ఆయన నచ్చట్లే, ఆయన కడుపు మండిపోతూ ఉంది. పేద పిల్లలు చదువుకుంటూ ఉంటే ఆయన నచ్చట్లేదు, ఆయన కడుపు మండిపోతుంది. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఆయన బాధపడిపోతూ ఉన్నాడు. ఆయన పిల్లలు మాత్రం అమెరికాలో చదువుకోవాలి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. పేద పిల్లలు మాత్రం కార్మికులుగా ఉండాలనేది ఎవరైతే ఈ రామోజీరావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఆలోచనని మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. విద్యాభ్యాసంలో కానీ, చదువులో కానీ, విద్యాభ్యాసం కానీ, ఆరోగ్యం కానీ అన్ని రంగాల్లో, నిర్మాణ రంగంలో అన్నింటిలో ముందుకెళ్తా ఉంది. అటువంటిది గమనించి వాళ్ళు ఎవరైతే వాళ్ళ అభివృద్ధి పేరుతో దోచుకోవాలని చూస్తున్నారో, రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఓన్లీ సింగపూర్, మలేషియా అభివృద్ధి కాదు. కనీసం పేద ప్రజలు పొట్ట నిండా తినడం కూడా అభివృద్ధి అనేది గుర్తుపెట్టుకోవాలి. పేద ప్రజలు చదువుకోవడం కూడా అభివృద్ధి అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. కనీసం పేద ప్రజలు వారు సొంత ఇంట్లో ఉండడం కూడా అభివృద్ధి అనేది మీ అందరూ గుర్తుపెట్టుకోవాలని మీ అందరూ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం.